ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ దాదాపుగా 26 మంది నక్సల్స్ ఈ రోజు లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన నక్సల్స్ మీద దాదాపు 67 లక్షల రివార్డు కూడా ఉంది. వీరంతా మార్వాన్ టీఎల్జీఏ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం సుక్మా జిల్లా వ్యాప్తంగా కొంత పట్టున్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అయితే భద్రతా బలగాలు పట్టు సాధించాయని చెప్పవచ్చు. ఒకవేళ లొంగిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించి కేడర్ అంతా కూడా ఒక్కొక్కటిగా ఇప్పటికే ఇంకా పలువురు లొంగిపోయేందుకు కూడా ఆసక్తి కనబడుతుందని తెలుస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే హోంమంత్రి కావచ్చు, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తుండడంతో ఎక్కువ స్థాయిలో 24 మంది ఒక్కసారిగా లొంగిపోవడం, మరోవైపు మరికొంతమంది కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం అయితే 24 మంది లొంగిపోయారు. వారి మీద 64 లక్షల రివార్డు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సుక్మా జిల్లా వ్యాప్తంగా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినట్టుగా అయింది. మావోయిస్టు పార్టీకి గత 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మావోయిస్టు ప్రాంతాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా చేజిక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పట్టున్నటువంటి సుక్మా జిల్లాలో దండకారణ్యంకు సంబంధించినటువంటి ఏరియా జోనల్ కమిటీలు కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి సుక్మా జిల్లాలో ఉన్నటువంటి టీఎల్జీఏ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు పట్టుబిగించారని చెప్పవచ్చు. ఒక్కొక్కరిగా లొంగిపోతున్న మావోయిస్టులు కూడా మరింతగా చాలా మంది కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నది. ఇది సుక్మా, నారాయణపూర్, అలాగే బీజాపూర్ జిల్లాలకు సంబంధించిన నక్సల్స్ కూడా మరి కొంతమంది లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.